కేరళ రాష్ట్రాన్ని వైరస్లు అతలాకుతలం చేస్తున్నాయి. ఇండియా మొత్తంలో కరోనా కేసులు ఇప్పుడు 70% కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఆ దాటిని తట్టుకునే ప్రయత్నం కేరళ ప్రభుత్వం చేస్తుంటే మరొక వైరస్ మొదలైంది, నిపా వైరస్. ఈ నిపా వైరస్ ఈనాటిది కాదు. 3 సంవత్సరాల క్రితం అంటే 2018లో కూడా కేరళలో ఒకసారి చాలా మేజర్గా వచ్చింది. 19 మందిని ఎఫెక్ట్ చేస్తే దానిలో 17 మంది చనిపోయారు. అదే నిపా వైరస్ గత వారంలో కేరళలో కోజికోడ్ జిల్లాలో ఒక బాలుడికి సోకి 12 సంవత్సరాలు ఈ బాలుడు చనిపోయారు. ఈ కోజికోడ్ జిల్లాని కంప్లీట్గా ప్రాంతాలన్నింటినీ బ్లాక్ చేసి చాలామందిని క్వారంటైన్లో పెట్టారు. ఆ బాలుడికి ప్రైమరీ కాంటాక్ట్స్ అన్ని సర్చ్ చేసి మొత్తం అందరినీ కేరళ గవర్నమెంట్ కట్టుదిట్టం చేసింది. అయినా నిపా భయం ఇప్పుడు కేరళలో ఉంది కరోనాతో పాటు. అసలు కేరళలోనే ఈ వైరస్లు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? దీనికి చాలామంది అంటే అక్కడ సోషియాలజిస్టులు కానీ డాక్టర్స్ కానీ రకరకాల రీజన్స్ చెప్తారు. ఒక రీజన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, కల్నరీ ప్రాక్టీసెస్, అంటే వాళ్ళ భోజనపు అలవాట్లలో ఎక్కువ నాన్ వెజ్, వెరైటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్లో ఉడికించకుండా ఏమైనా తిన్నప్పుడు అలాంటి టైంలో. రెండోది, కేరళకు సంబంధించి చాలామంది విదేశాల్లో ఉంటారు. ప్రతి కుటుంబంలో ఒక్కళ్ళన్నా ఉంటారనమాట. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడంతా విదేశాల నుంచి రాకపోకల టైంలో ఏదైనా వైరస్ అంటించుకురావటం. సో ఏదైనా కథనాలు పక్కన పెడితే కేరళ ద గాడ్స్ ఓన్ కంట్రీలో మాత్రం ఇప్పుడు వైరస్లు దాడి చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అసలు ఈ నిపా వైరస్ ఏంటి? ఈ నిపా వైరస్కి వ్యాక్సిన్ ఉందా అనే ప్రశ్న మనం చూద్దాం. నిపా వైరస్ ఒక జూనోటిక్ డిసీజ్. ఇది ఫ్రూట్ బ్యాట్ లేదా వాటినే ఫ్లయింగ్ ఫాక్సెస్ అంటారు. వీటి ద్వారా వస్తుంది. అంటే గబ్బిలాలు, తెలుగులో గబ్బిలాలు కావచ్చు, పందుల ద్వారా కూడా మనిషికి సోకిద్ది అనమాట. సో ఇది ఒక జూనోటిక్ డిసీజ్, జూనోటిక్ వైరస్. సో గబ్బిలాల ద్వారా కానీ పందుల ద్వారా కానీ మనిషికి వస్తుంది. ఏమైనా ఫ్రూట్స్ కనుక ఈ గబ్బిలాలు కానీ ఈ ఇతర జీవచరాలు కానీ కొరికేసి కింద వేసినప్పుడు, భూమి మీద పడేసినప్పుడు వాటికి కనుక ఈ వైరస్ ఉంటే అది మనిషికి సోకుద్దంట. ఉదాహరణకి పల్లెటూళ్ళలో మనం ఈతకాయలు తింటుంటాం. ఈతకాయల గుజ్జులో కూడా కింద పడేసిన ఈతకాయలు అస్సలు ఏరుకోకూడదంట. నిపా వైరస్ సంబంధించి ఏమైనా ఈ గబ్బిలాలు అవి తినేసి పడేసిన ఈతకాయలు, రకరకాల ఫ్రూట్స్, మ్యాంగోస్, వీటిలోంచి కూడా నిపా వైరస్ మ్యాక్సిమం వస్తుందని అంటున్నారు. అయితే భారతదేశంలో నిపా వైరస్ కొత్త ఏం కాదు. ముందుగా కేరళ కంటే ముందే వెస్ట్ బెంగాల్లో వచ్చింది. అసలు ప్రపంచంలో చూస్తే 1998-99 టైంలో మలేషియాలో మొదటిసారి ఈ నిపా వైరస్ బయటపడింది. మలేషియాలో సుంగాయ్ నిపా అనే గ్రామంలో ఇది బయటపడటం వల్ల దీన్ని నిపా వైరస్ అనే పేరు పెట్టారు. మలేషియా తర్వాత ఇండోనేషియాకి, సింగపూర్లో ఈ పందులు కాసే పశువుల కాపర్లకు వచ్చి చాలామంది చనిపోయారు అప్పట్లో. తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయింది. బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయింది మొదట్లో. ఫస్ట్ టైం ఇండియాలోకి రావటం ఇది 2001 ఒకసారి, 2007 ఒకసారి. సో వెస్ట్ బెంగాల్లో కేరళ కన్నా ముందే ఎంటర్ అయింది. అప్పట్లో గుర్తించారు, కొంతమంది చనిపోయారు. చివరికి ఇది 2018లో కేరళని ఒక చాలా భయభ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయింది. 19 మందికి ఎఫెక్ట్ అవుతే 17 మంది చనిపోయారు. అయితే నిపా వైరస్లో ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువ. దాదాపు 70% చనిపోతారు. అదే నిపా వైరస్లో డేంజర్. వచ్చిందంటే ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అనమాట, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. రెండోది, కరోనా వైరస్ కంటే నిపా వైరస్కి ఇంకో తేడా ఉంది. కరోనా వైరస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది. నిపా వైరస్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వదు. 2 విధాలుగా నిపా వైరస్ స్ప్రెడ్ అవుద్ది. ఒకటి, వైరస్ వచ్చిన వ్యక్తితో మనం కాంటాక్ట్లో ఉండి అతని ఫ్లూయిడ్స్ మనం టచ్ చేసినా అవి మన శరీరంలోకి వెళ్ళినా, లేదా వైరస్ ఉన్న ఈ ఫ్రూట్ బ్యాట్స్ కానీ పందులు కానీ వీటి ద్వారా మనకు సోకే అవకాశం, అంటే గబ్బిలాలు కానీ పందులు కానీ ఇంకా ఇతర ఎనిమల్స్ కూడా క్యారియర్స్గా యాక్ట్ చేస్తారు. ఇట్లాంటి టైంలో ఈ 2 పరిస్థితుల్లో మనకి నిపా వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ ఇది ఎయిర్ బార్న్ కాదంట. ఇది ఒక అదృష్టం ఏంటంటే ఇది ఎయిర్ బార్న్ కాదు. కరోనా స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా నిపా వైరస్ స్ప్రెడ్ అవ్వదు. అయితే నిపా వైరస్కి వ్యాక్సిన్ లేదు. ఎబోలాకి ఏదైతే ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారో అదే. ఆ వైరస్కి రకరకాల లక్షణాలు, అంటే వైరస్ సోకాక ఇంక్యుబేషన్ పీరియడ్ 5 రోజుల నుంచి 14 రోజుల లోపు మధ్య ఉంటుందంట. ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక
24 to 48 అవర్స్లో మనిషి కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితి అనమాట. ఈ నిపా వైరస్ సంబంధించి సిమ్టమ్స్ చూస్తే ఇనీషియల్గా అన్నీ ఫ్లూ వైరస్కి వచ్చే సిమ్టమ్సే ఉంటాయి. గొంతు నొప్పి, జలుబు, తర్వాత తలనొప్పి రావటం, కొన్నిసార్లు మతిస్థిమితం కోల్పోవటం, ఇలాంటివి కూడా రకరకాల వైరస్ లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నిపా వైరస్కి వ్యాక్సిన్ లేకపోవడం వల్ల యాంటీవైరల్ డ్రగ్స్ కొన్ని అప్పుడప్పుడు వాడుతున్నా ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లేదనమాట. దీంతో చాలామంది నిపా వైరస్ వస్తే కంగారు పడిపోతుంటారు. సో నిపా వైరస్ చాలా ఎక్కువైతే ఎన్సెఫ్లిటిస్ వస్తుంది, అంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి అనమాట, మెదడు వ్యాపు లాంటిది. అదేవిధంగా రకరకాల హార్ట్ డిసీజెస్ కూడా దీనిలో వచ్చే ప్రభావం ఉంది. ఒక నిపా వైరస్ నుంచి మనం కోలుకున్నా సరే పోస్ట్ వైరస్ మనకి ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. నిపా వైరస్ నుంచి ఓన్లీ థింగ్ మనం కాపాడుకోవడమే. మెయిన్గా నిపా వైరస్ వచ్చిన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండకపోవటం, ముఖ్యంగా గుజ్జు, తాటి గుజ్జు, ఈత గుజ్జు, ఈత కళ్ళు, దీంతో పాటు ఈ బ్యాట్స్ కింద వదిలేసిన ఫ్రూట్స్. ముఖ్యంగా నిన్న ఎయిమ్స్ వాళ్ళు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఒక డైరెక్టివ్ రిలీజ్ చేశారు. ఎవరైతే కింద పడిన ఫ్రూట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ముట్టుకోవద్దు, అవి తినే అలవాటు ఉంటే మానుకోండి అని చెప్పి. ఇది చాలా డేంజరస్ అనమాట. అదేవిధంగా 2018లో ఈ అవుట్బ్రేక్ని కేరళ అద్భుతంగా కంట్రోల్ చేయగలిగింది. కానీ ఈసారి ఎటువంటి పరిస్థితులు చేయగలుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇవి చాలా దేశాల్లో నిపా వైరస్ ఇంతకుముందే సోకింది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, 2014లో బంగ్లాదేశ్లో వైరస్ సోకింది, ముఖ్యంగా గబ్బిలాల నుంచి. దానికి కారణం ఏంటంటే గబ్బిలాలు ఏం చేశాయంటే తాటికాయల గుజ్జుని ఎంగిలి చేసి కింద పడేయటం, పిల్లలు లాంటి వాళ్ళు అవి తీసుకోవడం అనమాట. దీనివల్ల కూడా అయిందనమాట. అయితే ఈ మధ్య కొన్నిసార్లు ఈ యాంటీవైరల్ డ్రగ్ రిబావిరిన్ అనేదాన్ని దీనికి వాడుతున్నారు. ఈ రిబావిరిన్ డ్రగ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఏం పనిచేయలేదంట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు హుటాహుట్న కేరళకు బయలుదేరి వెళ్ళి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో గమనించి దానికి సంబంధించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా కేరళ గవర్నమెంట్ స్పెషల్ మీటింగ్ పెట్టి అధికారులందరినీ అప్రమత్తం కూడా చేసింది. కేరళలో ఎఫెక్టివ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉండటం వల్ల కూడా ఫాస్ట్గా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే 2 ఫెటాలిటీస్ అనేది చాలా విపరీతంగా ఉండొచ్చు, అంటే చావులు ఎక్కువ ఉండొచ్చు నిపా వైరస్ కనుక ఎక్కువ సోకితే. ఇక్కడ మయోకార్డైటిస్ అనే గుండె జబ్బు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం ఉంది. ఎన్సెఫ్లిటిస్ మాత్రమే కాదు, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్ మాత్రమే కాదు, మయోకార్డైటిస్ అనే గుండె జబ్బు వచ్చే అవకాశం కూడా ఉందంట నిపా వైరస్తో. కాబట్టి నిపా వైరస్తో మనందరం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కేరళ దీన్ని తొందరగా అరికట్టగలదని ఆశిద్దాం.